అసలు ఐర్లాండ్ చేతిలో టీమిండియా టీ20 సిరీస్ ఎలా ఓడిపోయింది? సూర్యవంశీకి అవకాశం ఎందుకివ్వలేదు? ఇది గౌతమ్ గంభీర్ తప్పా? లేక శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ వైఫల్యమా? తెలుసుకుందాం. దాదాపు 1000 రోజులుగా టీ20 సిరీస్లో ఆధిపత్యం చూపిన భారత్ ఈసారి ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్ గురైంది. చాలామంది ఈ ఓటమికి ప్రధాన కారణం టీమ్ సెలక్షన్ అని భావిస్తున్నారు. ఎందుకంటే ప్రిన్స్ యాదవ్ లాంటి కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇచ్చినా శ్రీలంక ఓడిఐ సిరీస్లో మంచి ప్రదర్శన చేసిన సూర్యవంశీకి మాత్రం ఛాన్స్ రాలేదు. మరోవైపు ఐర్లాండ్ తమ హోమ్ కండిషన్స్ను అద్భుతంగా ఉపయోగించుకుంది. పిచ్ని తమ బౌలర్స్కు అనుకూలంగా మార్చుకుని భారత్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచింది. దాంతో మన బ్యాటర్లు తొందరపడి షాట్స్ ఆడి వికెట్స్ కోల్పోయారు. అభిషేక్ శర్మ కొంత పోరాడినా మిగతా బ్యాటింగ్ పూర్తిగా విఫలమైంది. అలాగే శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ చేంజెస్ కూడా ఆశించిన స్థాయిలో పనిచేయలేదు. దాంతో ఐర్లాండ్ భారీ స్కోర్లు నమోదు చేసింది. అయితే ఇది శ్రేయస్ తొలి టీ20 సిరీస్ మాత్రమే. కాబట్టి ఒక్క సిరీస్తోనే అతన్ని జడ్జ్ చేయడం సరైంది కాదు. మరోవైపు సూర్యకుమార్ యాదవ్ గతంలో కెప్టెన్గా అద్భుతమైన రికార్డ్ చూపించాడు. అందుకే అభిమానులు అతన్ని మిస్ అయ్యారు. కానీ ఐర్లాండ్ విజయం కూడా చిన్న విషయం కాదు. వాళ్లు ఫియర్లెస్ క్రికెట్ ఆడి భారత్పై చారిత్రాత్మక సిరీస్ విజయాన్ని సాధించారు.